తెలంగాణ యొక్క ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి వీరు అప్పట్లో సోలాపూర్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారార్థం సోలాపూర్లోకి వచ్చిండిరి. ముందుగా వారు శ్రీ మార్కండేయ మందిరానికి వెళ్లి ఆ స్వామివారి దర్శనం తీసుకున్న తర్వాతే ప్రచారానికి ప్రారంభించారు. ఈ సందర్భంలో పద్మశాలి జ్ఞాతి సంస్థ వారి తరపున తెలుగు భవనం నిర్మితి కోసం గ్రాంట్ను అభ్యర్థించినప్పుడు ఆ యొక్క ప్రచార సభలో ఒకే ఒక గంటలో ₹1 కోటి తెలంగాణ ప్రభుత్వం వారి నుండి అందించే హామీని వారు ఇచ్చారు. మార్కండేయ మందిరంలో మా పద్మశాలి సోదరులు కోరిక కోరిరు. ఏందయ్యా అంటే, సార్ అన్నీ ఉన్నాయి, 5 లక్షల మంది ఉన్నాం, మాకు తెలంగాణ భవన్ లేదు, మీరు ఇప్పించాలి సార్ అని అన్నారు. నాకు నిజంగానే ఇన్ని 100-150 ఏళ్ళు 200 ఏళ్ళ నుంచి మనోళ్ళు ఉంటే ఒక్క తెలంగాణ భవన్ కూడా లేదంటే నాకు నచ్చలేదు. అందుకే తెలంగాణ భవన్ సోలాపూర్లో కట్టుకుందాం, ఎన్నికలు అయిన వెంబడే ₹1 కోటి తెలంగాణ ప్రభుత్వం నుంచి మీకు ఇచ్చే బాధ్యత నాది. ఆ తర్వాత మార్చి 9, 2025 ఈ రోజున హైదరాబాద్ ఇక్కడ ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన పద్మశాలి సమాజం వారి మహాసభలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఈ నిధి సందర్భంలో మాట్లాడారు. ఆ విషయాన్ని గుర్తు తెచ్చి ఇచ్చారు. అయితే ఈ విషయాన్ని వెంబడించి తొందరలోనే తెలుగు భవనం నిర్మాణం కోసం ₹1 కోటి స్వాధీనం చేసుకొని తెలుగు భవనం నిర్మాణ శంకుస్థాపన చేయాలని వారు కోరారు. మిగతా ₹1 కోటి ఎంపీ ప్రణితి షిందే వీరి వద్ద నుండి అందించే హామీని కూడా వారు ఈ సమయంలో ఇచ్చారు. మహారాష్ట్ర ఎన్నికలలో నన్ను ప్రచారానికి పిలిచిండ్రు, సోలాపూర్ పిలిచిండ్రు. నాకు అర్థం కాలేదు, సోలాపూర్లో నాకేమున్నది, నన్నెందుకు పిలుస్తారని. ఆడికి పోతే మా పద్మశాలి సోదరులు మార్కండే భవన్కు తీసుకెళ్ళిండ్రు. అక్కడ ఎవరు గెలవాలన్నా మా సోదరులే. ఈ రోజు సోలాపూర్లో ఎవరు ఎమ్మెల్యే ఎంపీ గెలవాలంటే మా పద్మశాలి సోదరులు ఇక్కడి నుంచి వలసపోయిన వాళ్ళు, మా జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల ప్రాంతాలకు సంబంధించిన సోదరులు అక్కడ ఉన్నారు. అక్కడ వాళ్ళు నన్ను ఒక మాట అడిగినారు, సార్ మేము 100 ఏళ్ల పైన ఇక్కడికి వచ్చి మా రాకపోకలు, మా సుట్టరికాలు ఉన్నాయి, మేము పిల్లల్ని ఇచ్చుకున్నా చేసుకున్నా, మాకు ఫంక్షన్లకు ఒక కమ్యూనిటీ హాల్ లేదు, మీరు సాయం చేయండి అని అడిగారు. కానీ వాళ్ళు మళ్ళీ నా దగ్గరికి రాలే, రమ్మని చెప్పిన. ఈరోజు వేదిక మీద నుంచి ఆ సోలాపూర్లో మార్కండేయ భవనం నిర్మించుకోవడానికి ₹1 కోటి తెలంగాణ ప్రభుత్వం నిధులను కేటాయిస్తుంది. సోలాపూర్లో కూడా మన ఆత్మగౌరవం నిలబెట్టే మార్కండేయ భవనాన్ని మనం నిర్మించుకుందామని చెప్పి నేను వేదిక మీద నుంచి ప్రకటన చేస్తున్నా. ఎందుకంటే ప్రణితి షిందే ఎంపీ అక్కడి నుంచి వారు కూడా నన్ను అడిగిండ్రు, తప్పకుండా అక్కడ ₹1 కోటి ఇచ్చి మార్కండేయ భవనాన్ని నిర్మిద్దామని తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి వర్యుల ఈ మాట వినగానే అక్కడ సభ ప్రాంగణంలో ఆనందం వెల్లివిరిసింది. ఈ మహాసభలో మొత్తం సమాజం వారి నుండి తెలంగాణ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీరికి అందరూ అభినందనలు తెలిపారు. జై మార్కండేయ, జై జై మార్కండేయ అని నినాదాలు చేశారు. జై మార్కండేయ, జై మార్కండేయ.